ఆశ్రిత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో మనం 8వ నాటికి చేరాం. 10 గోపికల్ని లేపాలి అనే ఒక మహోద్యమంలో గోదాదేవి 2 గోపికల్ని పక్షుల అరుపులతోటి లేపింది. 3వ గోపికని ఈవేళ పశువుల అరుపులతోటి లేపుతోంది. ఆ గేదెలని ఆ ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఏం చేస్తూ తెల్లవారటాన్ని సూచిస్తున్నారో గోదాదేవి తన పాటలో పాడుతూ ఈవేళటి గోపికని 3వ గోపికని మేల్కొల్పుతోంది. ఇంతవరకు లేపినటువంటి 2 గోపికలు కూడా చాలా విలక్షణమైనటువంటి గోపికలు. ఆమె చాలా అద్భుతమైనటువంటి కృష్ణ ప్రేమ కలిగి ఆ ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈమెని చాలా చిన్ని పిల్లగా ప్రేమగా చూసేటటువంటి గోపిక. మరొక ఆమె తానే వీళ్ళందరికీ కూడా నాయకురాలిగా ఉండాలి అని కోరుకునేటటువంటి గోపిక. మొట్టమొదటి ఏం జరగాలనుకున్నాం మనం? వినాలి. ఆ వినేది మొదట ఎట్లా ఉంటుందో మొన్నటి గోపిక దగ్గర చెప్పిందండి. పక్షులు అరుస్తున్నాయి అంది. ఎందుకు అరుస్తున్నాయో మనకు తెలియదు. దాంట్లో ఏ రకమైన భావం ఉందో కూడా మనకు తెలియదండి. దాన్ని ఏమంటారు? దాన్ని అక్షరాలు ఏం లేవు, అంచేత అవి కేవలం ధ్వనులు మాత్రమే. ఏమంటాం దాన్ని? ధ్వని అని అంటాం దాన్ని. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సరేండి, ఇందులో అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు కొన్ని అర్థాలు చెప్తున్నాయి. అది మనలో ఒక రకమైన భావాన్ని కలిగిస్తున్నాయి. కనుక ఇది అనక్షర రసము అంటారండి. అక్షరాలు లేని ఉత్త ధ్వని అంతే. దాని శబ్దాలు అనరు, దాన్ని ధ్వని అంటారు దాన్ని. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ శబ్దాలు అంటే వీటిలో అర్థాలు కూడా ఉన్నాయండి. ఈ అర్థాలు ఎవరో అర్థమైన వ్యక్తి అర్థమయ్యే వ్యక్తి కోసం వాడేవి. ఇప్పుడు మొదటి గోపికను లేపేటప్పుడు పక్షుల అరుపులు ఆలయంలో సేవల కోసం పిలిచే శంఖ ధ్వనులు వస్తున్నాయి కదండి. దానివల్ల మన ఆండాళ్ళ మనకు ఒక సంకేతంగా చెప్తోంది. ఏమని అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా భగవద్ ఆరాధన కోసం. మన జీవితంలో కూడా ఏ పని మనం చేసినా భగవద్ ఆరాధన పరంగా మనం చేయాలి. భగవద్ ఆరాధన పరంగా చేయాలి. అలా ఆరాధన పరంగా చేయాలి, కానీ ఆరాధన మానేచ్చా? నో, అది కూడా మనకు కావాలి. భగవద్ ఆరాధన చేయాలి. నిన్నటి గోపికను లేపేటప్పుడు ఆ ఆరాధనగా చేసేటటువంటి కార్యాన్ని ఒక సమయంలో మనం చేయగలుగుతాం. మిగతా సమయం అంతా ఇంకా మిగతా ఏదో లౌకికమైన పనులు మనం చేసుకుంటాం కదా. లౌకికంగా చేసే పనులు కూడా భగవదారాధన పరములే అని గుర్తించాలి అనడానికి నిన్నను గోపికని మన ఆండాళ్ళ తల్లి చెబుతూ వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చక్కగా పెరుగులు చిలికేటటువంటి వాళ్ళు, పాలు తీసేవాళ్ళు. వాళ్ళకి అదే కదండి నిత్యకృత్యం. నందగోకులంలో ఉండే వాళ్ళందరికీ వేరే ఇతరమైనటువంటి వృత్తులేం లేవండి అక్కడ. వాళ్ళకి చక్కగా ఎప్పుడు పాలు తీసుకోవడం, పెరుగులు తీసుకోవడం, వెన్న తయారు చేయడం, ఇవన్నీ తీసుకుని వెళ్ళి పక్కన ఉండే మధురా నగరంలో వాటన్నిటిని కూడా విక్రయించడం, దానివల్ల ఏమైనా వస్తే దాంతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుకోవడం. సో దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. అంటే అది కూడా వాళ్ళు కృష్ణుడి కోసం చేస్తారు. నువ్వు చేసేటటువంటి నీ వృత్తి కూడా భగవద్ ఆరాధన కావాలి. భగవద్ ఆరాధన చేయాలి. మన వృత్తి కూడా భగవద్ ఆరాధనగా మనం మలచాలి. అయితే అలా మలచడానికి మనకు ఆధారం కావాలి. ఏం ఆధారం కావాలి? భగవన్నామాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఈ క్లారిటీ ఏర్పడడం అంటే ఏమిటో ఈవేళటి గోపిక దగ్గర మన
అంచేత పక్షుల అరుపులు మొట్టమొదట పక్షుల శబ్దాలు అయిపోయాయి నిన్నటి ఇద్దరు గోపికల దగ్గర. ఈవేళ మరొక పశువుల యొక్క ప్రవృత్తి ఆండాళ్ళు చెప్తోంది. గేదెలు ముఖ్యంగా ఈవేళ తెల్లవారింది అని అనుకుని గేదెలన్నీ బయలుదేరాయండి. తూర్పు తెల్లవారింది అని గేదెలు బయలుదేరాయట. అది తెల్లవారడానికి గుర్తు అని చెప్తోంది. ఏం తెల్లవారాలి? ఎక్కడ తెల్లవారాలి? చీకటి అలుముకున్నది ఇక్కడ, తెల్లారాల్సింది ఇక్కడ. బయట తెల్లవారడం అది తాత్కాలికం, ఇక్కడ తెల్లారడం అనేటటువంటిది చాలా అవసరం. అది ఎలా జరుగుతుందో మన ఆండాళ్ళతలు చెప్తుంది. ఒకసారి పాసురాన్ని మనం అందాం, సంక్షిప్తంగా దాని గురించి ప్రస్తావన చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, శరణం கீழ்வானம் வெள்ளென்று எருமை எருமை சிறுவீடு சிறுவீடு மெய்வான் மெய்வான் பரந்தனகான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போவான் போகின்னாரை போகின்னாரை போகாமல் காத்து போகாமல் காத்து உன்னை கூவுவான் உன்னை கூவுவான் வந்து நின்னோம் வந்து நின்னோம் கோதுகலமுடைய கோதுகலமுடைய பாவாய் பாவாய் எழுந்திராய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு பாடிப்பறை கொண்டு மாவாய் மாவாய் பிளந்தானை பிளந்தானை மல்லரை மாட்டியா மல்லரை மாட்டியா தேவாதி தேவனை தேவாதி தேவனை சென்று நாம் சென்று நாம் சேவித்தால் சேவித்தால் ஆவாவென்று ஆவாவென்ன ஆராய்ந்து ஆராயந்து அருள் அருள் ఏలోరెంబావాయ్ ఏలోరెంబావాయ్. పైన ఏం చెప్తుందో ముందర విందాం, లోపల ఏం తెలుస్తుందో తర్వాత గుర్తిద్దాం. వీళ్ళు తలుపు తడుతున్నారు. ఎమర్రా తెల్లారిందా అని అడిగిందండి లోపల ఆవిడ. అయిపోయిందమ్మా. ఎలా తెలిసిందర్రా మీకు? కీழ்వానం వెళ్ళెండ్రు. గేదెలు అజ్ఞానానికి గుర్తుగా చెప్తుంటారండి, తమో గుణానికి గుర్తుగా చెప్తుంటారు. గేదెలు త్వరగా స్పందించవండి. మీ అందరికీ తెలుసును. మనం ఎప్పుడైనా రోడ్డు మీద పెడుతుంటే గేదెలు అడ్డొచ్చాయనుకోండి, అవి కదలవండి, అలాగే ఉంటాయి. మనం పక్క నుంచి పోవాల్సిందే తప్ప ఎక్కువసేపు వాటిని అక్కడ తప్పుకో తప్పుకో అన్నామంటే ఆ బురదలో పుల్లు వచ్చిన తోకను ఒకసారి ఇలా అంటుంది అనుకోండి, ఆ బురద మనకి తినబడుతుంది. జాగ్రత్తగా మనం పక్క నుంచి పోవడమే బెటర్. అవి త్వరగా స్పందించవు. అలా ఉంటే అలా కూర్చుంటాయి అంతే. అవి అంటే పెద్ద జిడ్డు బయల్లో ఉంటాయి అన్నమాట అండి. ఇవి గేదెలు. ఆకృతి కూడా అలానే ఉంటుంది, ప్రవృత్తి కూడా అలాగనే ఉంటుంది. అలాంటి గేదెలు కూడా కీழ்వానం వెళ్ళెండ్రు. తూర్పు దిక్కున ఆకాశం తెల్లబడుతోంది అంటే తెల్లవారుతోంది అని అవి కూడా గుర్తించే. అంత తమోగుణం లాంటి గేదెలే గుర్తిస్తే మనలాంటి వాళ్ళని గుర్తించకపోతే మనం సాత్వికులం కృష్ణ భక్తులం అనుకుని ఇదేం అన్యాయం ఇది అన్నట్టుగా ఆక్షేపణగా చెప్తున్నట్టుగా పిలుస్తున్నారన్నమాట. పైగా ఆక్షేపణగా ఒక చెలికత్తెతో మాట్లాడుతున్నట్టుగా ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టుగా ఉంటుందన్నమాట అండి. తూర్పు తెల్లవారిపోయింది అని ఏ రూమై గేదెలు, సిరువీడు చిన్న మేత, బాలభోగం. సిరివీడంటే కొంచెం మొట్టమొదటి తినాలన్నమాట. ఎందుకు? మంచుతోటి గడ్డి అంతా తడిసి ఉంటుంది. వీటిని కనుక వదిలితే ఆ చల్లటి గడ్డి తింటే వీటికి చక్కగా పాలు చేపుకు వస్తాయి. కాస్త తిన్న తర్వాత మళ్ళీ గేదెని లోపల తెచ్చేస్తారు.
అప్పుడు పాలు పితుక్కుంటారు. పాలు మాత్రమే వీళ్ళకి కావాలి. చేత పాలు మాత్రం తీసుకుంటారు. పాలు తెల్లగా ఉంటాయి. ఇవి జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. గేదెలు నల్లగా ఉంటాయి, పాలు తెల్లగా ఉంటాయి. ఆ తెల్లటి పాలు మాత్రమే వీళ్ళకి కావాలి. అవి మాత్రమే తీసుకుంటారు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? గేదెల్ని మొత్తం అలా పచ్చిక బయళ్ళలోకి మొత్తం మేత కోసం వదిలిపెట్టేస్తారు. ఇంకా పగలంతా బయటే ఉంటాయి. మళ్ళీ రాత్రి అయితేనే తిరిగి వస్తాయండి. రాత్రంతా ఇంట్లో ఉంటాయి. రాత్రంతా ఇంట్లో ఉంటాయి. తెల్లవారుజామున పాలు తీసుకోవాలి, వాటిని వదిలేయాలి. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సన్నివేశం. అంచేది వీళ్ళు ఏం చేశారు? మొట్టమొదట సిరువీడు మెయ్వాన్, వాటి బాలభోగ ప్రసాదాన్ని తెచ్చుకోవడం కోసం అని చెప్పి మేత మేయడానికని పరందణ వదిలిపెట్టారు. కనుక ఇవన్నీ ఆ పచ్చిక బయళ్ళలో వ్యాపించి ఉన్నాయి. తెల్లవారడం కాదు ఇది అని అడిగారు. ఇది పైన కనిపించేది, కానీ లోపల ఒక తమాషా ఉందండి ఇందులో. గేదెలు దేని గుర్తు అనుకున్నాం మనం? మనలో ఉండేటటువంటి చీకట్లకి గుర్తు. గేదె పాలు మనకు కావాలి, గేదె కాదు. అందుకోసం గేదెని ఏం చేయాలి? తాత్కాలిక మేత కోసం వదలాలి. అప్పుడు అది మనకి పాలు ఇస్తుంది. పాలు తీసుకోవాలి, గేదెని మళ్ళీ వదిలిపెట్టేయాలి. ఈ తామస ప్రపంచంలో మనం ఉండేటప్పుడు ఇందులో మన దేహధారణ కోసం ఏదేది అవసరమో భగవద్వినియోగానికి పనికొచ్చేటంత వరకు దాన్ని తీసుకోవాలి. అంటే గేదెల్లో కూడా నువ్వు స్వీకరించదగింది ఏది? పాలు వరకు తీసుకో. పాలు తెల్లనివి, తెలుపు సత్వానికి గుర్తు. అంచేత పాలు తీసుకోవాలి. అది కృష్ణుడికి ఇష్టం, కృష్ణుడికి అర్పించదగింది. అంతవరకు దట్ ఈజ్ ఓకే. అంచేత వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ గేదెల్ని మళ్ళీ రప్పిస్తున్నారు, పాలు తీస్తున్నారు, మేతలకి వాటిని వదిలిపెట్టేస్తున్నారు అన్నమాట. ఇది వాళ్ళు చేసే పని. సరే, ఇది కావాలంటే ఏం చేయాలి? గోదాదేవి మళ్ళీ రెండవ గుర్తు చెప్తోంది. మొట్టమొదటి ఈ గేదెలు చెప్పారు వీళ్ళు, అది కాదర్రా మీలో తెల్లవారిని అనుకున్నారు, కానీ ఊరికనే మీ కాంతి చేత మా ఇంటి దగ్గరికి వచ్చామనగానే మీకు ఆనందం వేసింది కనుక మీ ముఖాలు కాంతివంతం అయ్యాయి. పెద్ద నిజంగా తూర్పు కాదు, ఆకాశం ఆకాశము కాదు, తెల్లవారడం కాదు, గేదెలు కావు. ఇవన్నీ కూడా మీకు కలిగిన భ్రమ అని కొట్టేసిందండి ఆవిడ. కృష్ణ స్మరణ చేస్తూ సాగడమే ఒక ఆనందంగా. మొత్తం మన ఊళ్ళో ఉండే గోపికలు అందరూ వెళ్ళిపోతున్నారయ్యా, పోవాన్ పోగిన్నారై అన్నారు మన వాళ్ళు. అనగా లోపల ఆవిడ కోపం వచ్చిందండి. నేను రాకుండానే వెళ్ళిపోతున్నారన్నమాట అంటారు. మరి ఇంక నేనెందుకు, నన్నెందుకు లేపడం, ఇంకా మేమైతే వెళ్ళరండి అందండి లోపల నుంచి ఆవిడ. అంటే మన వాళ్ళు అన్నారు, అమ్మ తప్పు కదా, అలాంటి పని మేము ఎప్పుడైనా చేస్తామా? నిన్ను వదిలిపెట్టి మేము ఎప్పుడైనా వెళ్ళిపోతాం? అట్లాగా నువ్వు లేకుండా మేము వెళ్ళగలమా? నువ్వు మాకందరికీ ముందు నుండి నడిపించేటటువంటివి దానివి కదా, అంచేత ఎలా వెళ్ళిపోతాం? వాళ్ళంతా అలా వెళ్ళిపోవాలి అని త్వరతోటి చిన్నపిల్లలు కదా వాళ్ళంతా, త్వరగా వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి నేను ఆపా. ఎందుకని? నువ్వు రాలేదు కదా. అరే ఈ గోపిక రాలేదా రా అన్న, టక్కమని బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయారు అంతే. పోవాన్ పోగిన్నారై, వెళ్ళడమే ఒక ఆనందంగా వాళ్ళంతా వెళ్ళిపోతుంటే పోగామల్ కాత్, అలా వెళ్ళిపోవడం నియమానికి విరుద్ధం. కృష్ణుడు చెప్పింది ఏంటి? అందరూ కలిసి రావాలి. మరి నేను వదిలిపెట్టేస్తే తప్పు కదా అది. ఆయన దగ్గరికి పెడితే ఎర్రా ఫలానా వచ్చారా అని అడిగితే లేదు కృష్ణ అంటే ఆయనకి పాప మొహం చిన్నపుచ్చుకోదు. అందుకే మేము అలా నియమాన్ని అతిక్రమించి మేము చేయమయా, అందరినీ ఆపా, నీ దగ్గరికి వచ్చాం. ఉన్నైక్కువాన్ వందు నిన్నో, నీ దగ్గరికి వచ్చాం. రావడమే మాకందరికీ ఎంతో ఆనందం. ఎందుకని? కోదుగలముడయప్పావాయి, నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మరి అలాంటి నిన్ను వదిలిపెట్టి మేము పెడతాం? నీకు కృష్ణుడు అంటే బాగా తెలుసును, మరి మా గురించి చెప్పాలంటే నీలాంటి వాళ్ళే కావాలి. ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా వెళుతున్నామంటే, ఏదైనా పని గురించి వెళ్ళామంటే ఆ వెళ్ళే వాళ్ళకి మన గురించి కాస్త మంచిగా చెప్పగలిగిన వాళ్ళని పెట్టుకుని వెళ్ళామనుకోండి, మనకి పని ఈజీ అండి. మన తరఫున చెప్పాల్సినది వాళ్ళే చెప్తారు.
కృష్ణుడికి మా గురించి బాగా చెప్పగలిగిన దానివి నువ్వు. అంచేత నువ్వంటే కృష్ణుడికి చాలా ఇష్టం. మరి అలాంటి నిన్ను వదిలిపెట్టి మేము పెడతాం? పావాయి కోదుగలముడయ పావాయి. ఏం చేయడానికర్రా ఇంతకీ నన్ను రమ్మంటున్నారు? పాడి పారైకొండు. మనంతా పాడాలరా. శ్రీకృష్ణ నామాలు పాడే మంచి రోజులు మనకందరికీ. ఎందుకంటే మనం పాడితే అక్కడికి వెడితే ఆయన మనందరికీ కూడా స్నానానికి కావలసిన వస్తువులన్నీ ఇస్తా అన్నాడు. అందులో ప్రధానమైంది పరై. పరై అంటే ఒక చిన్న బాజా లాంటిది అనుకోండి, అది మనందరికీ ఆయన ఇస్తా అన్నాడు. ఆయన పాడి పరైకొండు. మనందరికీ ఆయన ఆ పరై అనేది ఇస్తాడు కనుక అది మనం స్వీకరించడం కోసం వెళ్ళాలి. అంటే మరి మనకి ఆయన ఎంతకీ మనం వెడితే ఆయన ఇవ్వాల్సింది ఇస్తాడా ఇవ్వడా? అదేమిటారా అలా అంటారు? ఆయన ఎలాంటివాడు? బావాయ్ పిళందానై మల్లరై మాట్టియ దేవాది దేవనై. 3 నామాలు చెప్పింది మళ్ళీ గోదాదేవి. ఇలాంటి వాడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి అసలు కనిపించామంటేనే అరెరే ఎంత కష్టపడి వచ్చారా మీరు అని పాపం తల్లడిల్లిపోతాడు ఆయన. మనం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నిలబడ్డామంటే మనని చూసి అరెరే నేనే రావాల్సిందర్రా మీ దగ్గరికి, పాపం మీరంతా ఎంత కష్టపడి వచ్చారా అని ఆవా వెన్రు. అయ్యయ్యో అయ్యయ్యో ఆలస్యం అయిపోయింది అనుకుంటాడు. లబలబలు ఆడిపోతాడు. ఆ రాయింది మనని ఒక్కసారి పలకరిస్తాడు. ఎందుకు వచ్చామో అడుగుతాడు. మన అవసరాలు ఏమిటో ఆయన తెలుసుకుంటాడు. అరుళ్ తర్వాత కృప, ఆ తర్వాత ఆయన కృప. ఎందుకని అంటే ఆయన దగ్గర 3 గుణాలు ఉన్నాయి. ఒకటి మావాయ్ పిళందానై, ఒక గుర్రపు నోటిని చీల్చినవాడాయన. ఎందుకు చీల్చాడు? గుర్రం వచ్చి కృష్ణుడిని మింగాలనుకుందండి. అది కనుక మింగేస్తే ఈ పిల్లల దగ్గర నుంచి ఆయన దూరం అయిపోతాడు. దూరం అయితే ఆయన వదిలిన దుఃఖంతో వీళ్ళు ప్రాణాలు వదిలేస్తారు. వీళ్ళకి ఆ కష్టం కలగకూడదు అనుకున్నాడు. కలగకూడదంటే తను వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో ఉండాలంటే తను వీళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోవాలని ఆ గుర్రం చేసే ప్రయత్నాన్ని తొలగిస్తే తను వీళ్ళతో ఉంటాడు. గుర్రాన్ని వీళ్ళేం చేయలేరండి, అది కూడా ఆయనే చేయాలి. అందుకోసమని ఆయనే ఆ గుర్రపు నోటిని పట్టుకొని చీల్చి పారవేశాడు. ఆయన గుర్రం అసురుడయ్యాడు వాడు. మా వాయ్ పిళందాన్. మా అంటే గుర్రం, వాయ్ అంటే నోరు. ఆ గుర్రపు నోటిని చీల్చినవాడైనా చీల్చి తనని వాళ్ళకి అందించుకున్నాడు. ఇది ఆయనకుండే ప్రేమ. వాళ్ళు అడిగితే చేయలే, వాళ్ళ మీద ప్రేమతోటి తనే చేశాడు. దేవాది దేవనై. ఆ ఊళ్ళో పిల్లలంతా అన్నారండి, గోపికలంతా లోపల పడుకుని ఆవిడ అంటోందిట, ఏమర్రా ఇప్పుడు పట్టణానికి వెళ్ళాడు కదా, ఇంకా పల్లెటూరు వాళ్ళ మనమేం జ్ఞాపకం ఉంటామర్రా అన్నారట బాబా లోపల ఆవిడ. కాదర్రా, ఆయన ఎక్కడున్నా ఆయన ప్రవృత్తి ఎప్పుడు కూడా మారదు. మన ఎందుండేటువంటి ప్రేమలో ఏ మార్పు ఉండదు ఆయనకి. మనం ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళి మనని ఒక్కసారి మనం చూపించామా, ఆ వావెన్రు ఆ రాయింది అరుళ్. అసలు ఆయనే రావాలి. ఆండాళ్ తల్లి వారిని ప్రార్థిస్తోంది, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, మాతో పాటు ముందు నడిపించవయ్యా. లేదు పైన ఓ గోపికనండి, అదిగో ఆ గోపికని మేల్కొల్పుతూ తమతో చేరమని చేసే ప్రార్థననండి. పైన చూడండి, లోపల చూడండి. పైన గోపికని చూడండి, ఈ గోపికలు ఆండాళ్ తల్లి వీళ్ళంతా లేపే పద్ధతిని గమనించండి. ఒకసారి లోపల చూడండి, మనలో ఉండేటటువంటి ఈ మార్గాన్ని, ఈ దారుల్ని సరిచేసే జ్ఞానుల యొక్క ప్రవృత్తిని భావించండి, అది ప్రార్థన చేయండి. ఇవి రెండు సైమల్టేనియస్గా సాగుతూ ఉంటాయండి గోదాదేవి యొక్క ఈ తిరుప్పావై ప్రబంధంలో. అది ఇందులో ఉండే అందం అన్నమాట. ఈవేళ అలా గేదెల్ని లేపింది. ఈ గేదెలు లేచి పాలిస్తాయి, అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. ప్రపంచంలో మనం ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం, కానీ ఆ వస్తువుల్లో ఎంతవరకు తీసుకోవచ్చు, ప్రసాద బుద్ధ్యా నీకు ఎంత తీసుకోవచ్చునో అంత తీసుకో. అందుకే మన వాళ్ళండి
ఏకాదశి నాడు కూడా కేవలం నీరు కూడా ముట్టుకోకుండా మన వాళ్ళు ఉండరండి. ఏకాదశి నాడు కూడా భగవత్ ప్రసాదం తీసుకుంటారు. భగవత్ ప్రసాదం అంటే మన చేతిలో పట్టేంత, మృగముద్రలో పట్టేంత వరకు తీసుకోవచ్చండి. అది దోషం కాదు. అంటే భగవత్ ప్రసాద బుద్ధ్యా నువ్వు తీసుకో. నా కడుపు నిండడం కోసం, నా నీరసం తగ్గడం కోసం తీసుకో. చిన్న మార్పు, చిన్న తేడా. ఇది మన ఆండాళ్ళ తల్లి ఈవేళ గోపికను లేపుతోంది. ఇది తొలగితే, ఇది లోపల స్థిరపడ్డ తర్వాత దాన్ని మనం క్రమంగా ఇది ఒక్కొక్క దశ 4 మొట్టమొదటి పరిపాకం, మోస్ట్ రైపెండ్ దశ ఎట్లా ఉంటుందో ముందర చూపిస్తుంది. అది కావడానికి ఎట్లా ఉండాలి, దాని తర్వాత ఆ స్థితికి ఎట్లా పడతామో దాని ముందు దశ, ఆ స్థితికి ఎట్లా వస్తామో తర్వాత గోపికని ఇట్లా లేపుతుంది. ఇదే ప్రక్రియ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు 2వ అధ్యాయంలో. అదే ప్రక్రియ గోదాదేవి అందంగా మనకి అందిస్తుంది అన్నమాట. అది వేదాంతం అంటాం. ఇది కృష్ణ కథ అంటాం. కృష్ణ కథ వినండి, ఆ వెనక ఉండేదాన్ని భావించండి. ఇవి 2 కలిసి మన సాగితే అది మనకి ఉపయోగం అన్నమాట. పాసురాన్ని అనుసంధానం చేసి ముగించుకుందాం. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమై சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் கோதுகலமுடையா பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்று ஆராய்ந்து அருள் ఏలోరెంబావాయ్ స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందన హేతవే நந்தநந்தன சுந்தரியை கோதாயே நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம். விசிஷ்டாத்வைத சித்தாந்த பிரச்சாரேக விஹாரிணே ஸ்ரீமன்னாராயணாச்சாரிய சுவாமினே நித்யமங்கலம். யாவத் பிரபஞ்ச சம்பூஜ்ய ஜனநாய மகாத்மனே ஸ்ரீமன்னாராயணாச்சாரிய ராஜாய மங்கலம். மங்களாசாசன பரைர்மதாச்சாரிய புரோகமைः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम. बोल जीयर स्वामी जी महाराज की.